యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి గంటావారిపాలెం వచ్చామండి. ఇక్కడ స్వామిని దర్శించుకొని స్వామి కరుణా కటాక్షాలకు పాత్రలవుదాం, వచ్చేయండి. గుడి టెంపుల్ ఎంట్రన్స్ ఇదండి. చాలా దూరం నుంచి కూడా చాలా అట్రాక్టివ్గా హైవే పక్కన ఉన్నారండి మన స్వామి. ధ్వజస్తంభం చూసారా ఎంత హైట్లో పెట్టారో ధ్వజస్తంభం అండి. అసలు అక్కడ స్వామి ఫ్లాగ్లు పెడితేనే ఆ హ్యాపీనెస్ వేరండి. దూరం నుంచి ఆ ఫ్లాగ్స్ చూస్తుంటేనే అదో స్వామి ఉన్నారు అక్కడ. ఇప్పుడు ప్రతి ఇళ్ళ మీద కూడా చాలామంది ప్రతి ఇంట్లోనూ ఫ్లాగ్ పెట్టుకుంటున్నారండి పైన. చాలా మంచిదండి. తప్పకుండా కూడా మీ ఇంటి మీద కూడా ఫ్లాగ్ ఏమైనా లేకపోతే ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామి ఫ్లాగ్ తెచ్చుకొని మీ ఇంటి పైన పెట్టుకోండి. అదొక ధైర్యం అండి. తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించారండి. మీకు ఆ రాళ్ళు అవి చూస్తే తెలుస్తుంది ఎంత పాత టెంపులో. ఈ మధ్యన కలర్స్ అవి వేశారంటండి. చాలా పాత గుడి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసారా, చాలా పెద్ద ప్రాంగణం అండి స్వామిది. వేప చెట్టు చూసారా ఎంత పెద్ద వేప చెట్టు, చాలా పెద్దదండి. దాన్ని పాడు చేయకుండా కట్టారు. ఇక్కడ మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా చిన్న గర్భగుడి ఏర్పాటు చేసి ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించారండి. ఇదంతా స్వామికి ఇక్కడ భక్తులు భోజనాలు అవి అన్నీ పెట్టుకుంటారంటండి. ఈ ప్రాంగణంలో ఇంత ఓపెన్ ప్లేస్ అండి, చాలా పెద్ద ప్లేస్ అండి. మీకు నేను గుడి చుట్టూరా తిరిగి చూపిస్తున్నాను. ఈ ప్లేస్లో చాలామంది భోజనాలు వాళ్ళ చేతులతో వాళ్ళకి వండి స్వామికి నైవేద్యం పెట్టి భోజనాలు పెట్టుకుంటారంటే ఎక్కువ జనాలు ఇక్కడ. చాలా పెద్ద ప్రాంగణం అండి. హైవే పక్కనే ఉంటారండి స్వామి. గంటావారిపాలెంలో ఇదండి స్వామి గుడి ప్రాంగణం అన్నమాట. ఇప్పుడు స్వామిని చూసేద్దాం రండి. చాలా నీట్గా ఇక్కడ తులసమ్మను ఏర్పాటు చేశారండి. స్వామిని చూసారా, భక్తాంజనేయ స్వామిగా స్వామి ఇక్కడ కొలువై ఉన్నారండి. భక్తులు పూజలు అందుకుంటూ మన భక్తాంజనేయ స్వామిగా కొలువై ఉండి ఎవరు వచ్చినా కానీ ఏ ఆపదలో వచ్చినా కానీ నేనున్నానంటూ ధైర్యం ఇచ్చి అందరినీ ఆదుకుంటున్న స్వామిగా మనకి ఇక్కడ స్వామిని గురించి చెప్తున్నారండి. చూసారా స్వామి, దండం పెట్టుకోండి అందరూ. ఇదండి గర్భాలయం లోపల ఇక్కడ స్వామికి ఈ గర్భగుడిలోనే కూర్చొని పూజలు చేస్తారంటండి. ఎవరన్నా అభిషేకాలు చేయించుకోవాలన్నా స్వామికి ప్రత్యేక ఆకు పూజలు కానీ ఇలాంటివి చేయించుకోవాలి అనుకుంటే ఇలా గర్భగుడిలోనే కూర్చొని స్వామి ముందే చేయించుకోవచ్చండి. ఈ అవకాశం కూడా ఈ గుడిలో ఉంది అని చెప్తున్నారు. మన చేతులతో కట్టెల పొయ్యి మీద స్వామికి ప్రసాదం చేసి మన చేతులతో నైవేద్యం పెట్టచ్చండి. ఇక్కడ అలాగే భోజనాలు పెట్టుకుంటారంటండి. చాలామంది మొక్కులు తీర్చుకునే దైవం అండి ఇక్కడ స్వామి మనకి. ఇక్కడ తులసమ్మని చూడండి. ఇక్కడ ధ్వజస్తంభానికి చూసారా, భద్రాచలంలో ఉంటారండి సీతారాములు, ఇలా అలా చెక్కారండి ధ్వజస్తంభం మీద. ఆ రాతి మీద ఇంత బాగా చెక్కారంటే చాలా బాగుందండి. 2 కళ్ళు సరిపోలేదండి. స్వామి వాహనము ఇలా చుట్టూరా కూడా ధ్వజస్తంభం చుట్టూరా కూడా స్వామికి సంబంధించిన స్వామికి ఇష్టమైన ప్రతిమలు చెక్కుకుంటా వచ్చారండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి స్వామిని దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీ కష్టాల నుండి మీ ఇబ్బందుల నుండి బయటపడి స్వామి కరుణా కటాక్షాలను పొందండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.
హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మనం రక్త సంబంధంతోనే కాకుండా దైవ సంబంధంతో ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మన కమ్యూనిటీలో వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా హనుమాన్ ఫ్యామిలీలో మీరొక మెంబర్గా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో, పిల్లా పాపలతో, సుఖ సంతోషాలతో ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని మన భక్తాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.